If a point P is moving such that the lengths of the tangents drawn from P to the circles this and this are in ratio 2:3, then find the equation of locus of P. ఈ ఈక్వేషన్ ఎస్ అని ఈక్వేషన్ ఎస్ డాష్ అని తీసుకుంటే పి అనే పాయింట్ మూవ్ అవుతుంది, అంటే అది ఒక కాన్స్టాంట్ పాయింట్ కాదు, అది మూవ్ అవుతుంది, అది ఎలా అయినా అవ్వచ్చు, మూవ్ అవుతుంది. ఇట్ ఈస్ మూవింగ్, మూవ్ అవుతుంది. మూవ్ అవుతుంది అంటే దానికి ఒక లోకస్ ఉంటుంది. లోకస్ అంటే అది మూవ్ అవుతున్న వేని లోకస్ అంటాం. ఆ వేకి ఈక్వేషన్ ఉంటుంది. ఇప్పుడు సర్కిల్ అనేది ఒక వే, ఓకే, ఆ సర్కిల్కి ఈక్వేషన్ ఉంటుంది. అలాగే స్ట్రైట్ లైన్కి అలా పి అనేది మూవ్ అవుతుంది. బట్ ఎలా అంటే అలా మూవ్ అవ్వట్లేదు, దానికి ఒక కండిషన్ ఉంది, అది మూవ్ అవ్వాలి. బట్ ఆ పి నుంచి ఈ ఎస్కి ఎస్ డాష్కి డ్రా చేసే టాంజెంట్, పి నుంచి డ్రా చేసే టాంజెంట్ ఆ పి విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ సర్కిల్కి ఉన్న లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అండ్ సెకండ్ సర్కిల్కి ఉన్న లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఆ రెండు కూడా 2:3 రేషియోలో ఉండేలానే ఈ కండిషన్ బేస్డ్గానే తిరగాలి. అది ఎక్కడున్నా ఈ కండిషన్ని సాటిస్ఫై అవ్వాలి, 2:3 రేషియోలో ఉండాలి. ఓకేనా. అసలు టాంజెంట్ అంటే సర్కిల్ పైన ఒకే ఒక పాయింట్ని టచ్ అవుతూ వెళ్ళే లైన్ని టాంజెంట్ అంటాం. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్, ఆ ఎక్స్టర్నల్ పాయింట్ అండ్ ద సర్కిల్ పైన ఉన్న పాయింట్ అండ్ టాంజెంట్ పైన ఉన్న పాయింట్ ఉంటుంది కదా, ఈ ఎక్స్టర్నల్ పాయింట్కి ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్ని లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటాం. ఒకవేళ ఈ టాంజెంట్ యొక్క లెంత్ అంటే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్ పైన ఉన్న పాయింట్ కదా, ఎక్స్టర్నల్ పాయింట్ లేదు ఇక్కడ, ఎక్స్టర్నల్ పాయింట్ ఇదే, సర్కిల్ పైన పాయింట్ ఇది, సో ద డిస్టెన్స్ ఈజ్ 0. ఓకేనా. లెంత్ ఆఫ్ ద టాంజెంట్కి టాంజెంట్ ఎంత లెంత్లో ఉంది కనుక్కోవాలి అంటే ఫార్ములా √S11. S11 నొటేషన్ తెలుసు కదా. ఎస్ అంటే x² + y² + 2gx + 2fy + c = 0, అది సర్కిల్ యొక్క ఈక్వేషన్. S11 నొటేషన్ అంటే x12 + y12 + 2gx1 + 2fy1 + c అనేది S11 నొటేషన్. ఓకేనా. ఈ పి అనే పాయింట్ని మనం x1, y1 అని తీసుకుంటాం. లెట్ పి ఈజ్ x1, y1, దెన్ √S11 అండ్ √S'11 = 2/3. అక్కడ ఆల్రెడీ ఇచ్చాడు, అదే మనం కండిషన్ లాగా తీసుకున్నాం, టర్మ్స్లో తీసుకున్నాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్స్ చేస్తే 3 × √S11 ఈజ్ ఈక్వల్స్ టు 2 × √S'11. ఇక్కడ రూట్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఎస్ పాయింట్ తెలిస్తే రూట్ వాల్యూ చేయొచ్చు, బట్ పాయింట్ రూట్లో ఈక్వేషన్ పెద్ద ఈక్వేషన్ కష్టం. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 9 × S11 = 4 × S'11. S'11 నొటేషన్స్ తెలుసు, ఆ నొటేషన్స్లో పాయింట్ పెట్టాము. ఇప్పుడు వాటిని ఇక్కడ అప్లై చేస్తాము. x11 ఈ వాల్యూని ఇక్కడ తీసి పెడితే ఇలా వస్తుంది. ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తాం. 9x12 + 9y12 9 4 36x1 మైనస్ ఉంది, మైనస్ 9 6 54y మైనస్ 12 9 108 = 4x12 + 4y12 + 6 4 24x1 + 18 4 72y1 26 4 104. ఇప్పుడు వీటినన్నిటిని ఇక్కడికి తీసుకొస్తే 9x12 - 4x12 9y12 - 4y12 -36x1 - 24x1 -54y1 - 72y1 -108 -104. ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ వస్తే వాటి సైన్స్ చేంజ్ అవుతాయి. ఇక్కడ అన్ని ప్లస్లో ఉన్నాయి కాబట్టి మైనస్లోకి మారుస్తాం. ఇలా మార్చిన తర్వాత 9లో నుంచి 5 తీసిస్తే 5 -36 - 24 -36 + 24 60x1 -54 + 72 126y1 -108 + 104 212. Therefore the locus of P, the equation of locus of P is 5x² + 5y² - 60x - 126y - 212 or 212 = 0. అంటే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ఏ లోకస్ ఇది. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లోకస్ నుంచి చూసి మనం ఇది ఏది అని చెప్పచ్చు కదా, లోకస్ చెప్పచ్చు కదా. లోకస్ ఏంటి? సర్కిల్. ఎందుకంటే ఇక్కడ ఇది ఏ వాల్యూ బి వాల్యూ సేమ్ ఉంది. ఇది ఎలా ఉంది? ax² + by² + 2hxy + 2gx + 2fy + c. మనకు తెలుసు ఇది సర్కిల్ రిప్రజెంట్ చేయాలి అంటే ఏ వాల్యూ బి వాల్యూ సేమ్ అవ్వాలి, h0 అవ్వాలి. ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ సేమ్, h0, h టర్మ్ లేదు. సో ఇట్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్. ఇది సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది.